సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. ఎక్కువ ఇవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు కూడా ఈ పాయింట్ని రేస్ చేయడం జరిగింది. సో ఇది నిజంగానే ఉందా? మీకు అది తెలుగులో స్టార్ట్ అయిన ఒక ఆర్టిస్ట్గా మీకు ఏమైనా అవకాశాలు తగ్గినాయా? తగ్గాయా అనుకుంటే నేను అనుకోవడం అప్పట్లో అయితే ఈ క్యారెక్టర్ వైవిజనే చేయాలి అని అనుకునేవాళ్ళు. నన్ను పిలిపించుకొని అమ్మ చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా మేము ఎప్పుడు ఫ్లెక్సిబుల్గానే ఉండేవాళ్ళం. అప్పట్లో చెప్తే నవ్వుతారు, మా రెమ్యునేషనే చాలా తక్కువ ఉండేది. తక్కువ కూడా అప్పుడు ఆప్యాయతంగా ఒక అభిమానంగా అత్త ఆంటీ నువ్వు చేయాలి, ఆంటీ అత్త నువ్వు చేయాలి అత్త అంటే ఓకే 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 అని చేసేవాళ్ళం. డబ్బు పెద్దగా మేము ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం కాదు. అందులో పర్ డే అనేది లేదు. టీవీ సీరియల్స్ వచ్చాకనే పర్ డే రెమ్యునేషన్ వచ్చింది. ఇప్పుడు లక్షల్లో తీసుకుంటున్నారు ఆర్టిస్టులు. అప్పుడు అదంతా లేదు. అది మనం డైరెక్టర్ గారు ఈ వేషానికి వీళ్ళే బాగుంటారు అని అనుకున్నారంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఏ ప్రొడ్యూసర్ కాదన్నారు. అది ఎప్పటి నుంచో ఉండేది అది. కాబట్టి అంతేకాని ఈ క్యారెక్టర్కి తెలుగు వాళ్ళు ఉన్నారంటే ప్రతి క్యారెక్టర్ తెలుగు వాళ్ళే బోల్డ్ మంది చేస్తున్నారు. ఒక పర్టికులర్గా ఇప్పుడు ఒక 6 feet హైట్ ఉండాలి, ఇలా బాడీ ఇది ఉండాలంటే మన ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు మన ఇక్కడి నుంచి బాంబే నుంచి పిలిపించుకోవాలి. కానీ మన వాళ్ళు అంత అన్యాయంగా బయట వాళ్ళని పిలిపించుకోవడం లేదు. చక్కగా సన్నగా ఉండాలి అంటే హిందీ బాంబే నుంచి హీరోయిన్సే పిలిపించుకోవాలి. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగా. ఇలా కొన్ని మనకు ఆప్షన్స్ లేనప్పుడు ఇంకా అంతే కదా వెళ్ళాల్సిందే. కన్నడ నుంచి ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు ఆర్టిస్టులు. ఇప్పుడు సీరియల్స్లో అంతా ఎక్కువగా కర్ణాటక వాళ్ళు వస్తున్నారు. సీరియల్స్లో ఆర్టిస్టులు ఆల్మోస్ట్ కర్ణాటక వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఆప్షన్స్ లేనప్పుడు వాళ్ళ క్యారెక్టర్కి సూట్ అయ్యే విధంగా పిలిపించుకోవడంలో తప్పేం లేదు అని నేను అనుకుంటున్నా. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే మరి నేను అనుకోవడం ఇక్కడున్న ఆర్టిస్టులు అందరూ బిజీగానే ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ బిజీగానే ఉన్నారు. ఎవరు బిజీగా లేరు, బిజీగానే ఉన్నారు. కాబట్టి కొత్తదనం కావాలనుకునే డైరెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమా ఇలా ఉందంటే వచ్చే నెక్స్ట్ సినిమాకి నా స్టోరీ వచ్చి ఈ విలన్ పనికిరాడు, విలన్ ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటే డైరెక్టర్ చాయిస్. అది డైరెక్టర్ గారి చాయిస్ అండి. ఏది కూడా డైరెక్టర్ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ కూడా అలాగే. వాళ్ళు డైరెక్టర్ని ఎప్పుడు ఇచ్చేయరు, కాదనరు. అది ముందు నుంచి నిర్మాతలు అదేవిధంగానే ఉన్నారు. అలాగే శ్రీకృష్ణ అనే సినిమాలో ఎన్టీ రామారావు గారితో మీరు యాక్ట్ చేసినప్పుడు ఒక మంచి ఇన్సిడెంట్ ఆయనతో మీకు జరిగిందని విన్నాము. 14 సార్లు మిమ్మల్ని ఎత్తుకున్నారంట. అది నిజంగా అమ్మో ఆయన ఓపిక బాబోయ్. గమ్మత్తుగా ఆ సినిమాలో నాకు ఛాన్స్ దొరికింది. మేము వెళ్ళాం రామారావు గారిని చూడ్డానికనే వెళ్ళాం. అప్పటికి నేను చేశాను ఈ సినిమా ఒక 10-15 సినిమాలు హీరోయిన్గా చేశాను. అది 75 అనుకుంటాను. నాకు ఒక మళ్ళీ ఎంత ఉంటుందో 15 years చూశారు. చూసి నా పక్కన ఆనవమ్మ నువ్వు చిన్నదాన్ని ఉన్నావు, కొంచెం బాగా ఒళ్ళుంటే బాగుంటుంది అన్నాడు. సరే నన్ను అగ్రిమెంట్ వేస్తారు. అప్పుడే తర్వాత అడ్వాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎప్పుడు మర్యాదగా వాళ్ళ ఇంటికే వెళ్ళేవాళ్ళం. ఇల్లు ఆఫీసు అంతా ఒకే చోట ఉండేది. వెళ్ళాం. తర్వాత డేట్స్ ఇచ్చారు 10 సార్లు. ఆయన నోటి నుంచి డేట్స్ అన్నీ ఫిబ్రవరి, ఇప్పటికి నాకే జ్ఞాపకం ఉంది. డేట్స్ చెప్పారు, అంత చేశారు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎందుకో నాకు రామారావు గారు అంటే మటుకు అప్పట్లో రామారావు గారు అందరూ దేవుడు దేవుడు అనేవాళ్ళు. కానీ నాకు ఎందుకో ఆయన అంటే అంత ఒక అభిమానం. సావిత్రి గారు తర్వాత తెలుసుకున్న తర్వాత ఎంత అభిమానంగా గౌరవంగా చూసేదాను. అలాగే రామారావు గారు అంటే ఇప్పటికీ రామారావు గారు అంటే నాకు నేను ఎప్పుడంటే హీరో అంటే రామారావు గారే. అది నిన్న కూడా ఏదో దీంట్లో వాట్సాప్లో నొక్కితే కరెక్ట్గా రామారావు గారు రాజేశ్వరి అక్క సాంగ్ వచ్చింది. నేను మా ఆయనతో అన్నాను, అబ్బా అందం అంటే ఈయనదే అందం అని అన్నాను నేను. అలాగా
రామారావు గారితో ఛాన్స్ అనేసరికి ఇంక మా మా మదరు మా ఫాదరు అందరూ అబ్బా ఎంత మంచి ఛాన్స్, ఎంత ఇది ఇంకెక్కడ రాదు. ఈ లోపల మా కడపకి ఫోన్ చేసి మా మామయ్యలందరూ అయ్యో రామారావు గారితో జాంబవతి క్యారెక్టర్ అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది ఇది అని ఎంత గొప్పగా అనుకుంటున్నారు. అంత అయింది. తర్వాత సెట్స్కి వెళ్ళిన తర్వాత ఆయన కాళ్ళు మొక్కాను. మొక్కితే కాదమ్మా డైరెక్టర్ చూడండి ఆయన అన్నారు, అదే నాకు తెలియకుండా ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది చూస్తారా, ప్రతిదానికి మెయిన్ డైరెక్టరే ఇంపార్టెంట్ అని. ఆయన అన్నారు, అమ్మ కేవీ రెడ్డి గారు డైరెక్టర్ గారమ్మా ఆయన కాళ్ళు మొక్కు ఫస్ట్, పెద్ద డైరెక్టర్ అమ్మా అన్నారు. తర్వాత అప్పుడు తెలీదు డైరెక్టర్ అంటే ఎంతగా ఇది అనేది. ఇప్పుడు వాడికి నేర్పించిన పాఠాలే మాకు ఇప్పుడు, అంతే ఇంకేమీ లేదు. ఓ డైరెక్టర్ గారంటే గొప్ప ఇది అని చెప్పి ఆయన కాళ్ళు మొక్కి ఆ తర్వాత ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అయింది. ఒక స్టూల్ మీద నిలబడమన్నారు. ఇంత స్టూల్ మీద నిలబడితే సాంగ్ వేశారు. వేసి టక్కున ఎత్తుకున్నారు, ఇలా ఎత్తుకున్నారు. అలాగ షాక్ అయినా అలాగ రౌండ్ తిరిగి తర్వాత నన్ను దింపి ఇలా పట్టుకొని అలాగా కౌగిలించుకున్నారు. ఫస్ట్ ఇట్లా కౌగిలించుకున్న వెంటనే ఈ ఎముకలంతా పట సౌండే నాకు వచ్చింది. తర్వాత మళ్ళీ అలాగ 14 టైమ్స్ అండి. 14 టైమ్స్ నిజంగా నాకేం పని లేదు, ఏమీ లేదు అందులో. ఊరికి ఆయన ఎత్తుకుని తిప్పుతుంటే తిరగడమే. కానీ నాకే ఇది అనిపించింది, ఆయన ఎలా చేశారు ఆ కిరీటం, ఆ నగలు అన్నీ పెట్టుకొని. గ్రేట్, అంతా గ్రేట్. తర్వాత బ్రేక్ టైంలో ఆయన కూర్చుంది పెద్ద స్టూలు. ఇంత స్టూల్ మీద ఇలా కూర్చొనే ఉంటారు, ఇలా కూర్చొనే పడుకుంటారు, కూర్చొనే ఉంటారు. పాపం ఇట్లా ఆనుకోవడానికి కూడా ఉండదు చైరు. అలాగే ఒక ఫ్యాన్ మటుకు పెడతారు, అలాగే ఉంటారు. బ్రేక్ టైంలో బుట్టలో గడ్డి వేసుకొని ఆర్ట్ డైరెక్టర్ చేయాల్సిన పని ఈయన ఆ గడ్డంతా మధ్యాహ్నం 1:30కి మేము సెట్కి వెళ్ళిపోయాం. భోంచేసిన వెంటనే వెళ్ళిపోతాం కదా. అప్పట్లో అంతా లేట్ అంతా అనేది ఉండదు. మేము కూడా అంతే, ఇంకా డ్రెస్ మార్నింగ్ వేసుకున్నామంటే ఇంకా నైట్ ప్యాకప్ తర్వాతే డ్రెస్సు తీయడమే, అంతవరకు డ్రెస్సు తీయడం అనేది ఉండదు. ఆ గడ్డి ఇట్లా పట్టుకొని బుట్ట పట్టుకొని గడ్డి అంతా వేసుకుంటూ ఉన్నారు. నేను ఆశ్చర్యంగా చూశాను. అంటే అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పనిచేస్తున్నారు, అందరూ ఉన్నా కూడా ఆయనకు అంత ఇంట్రెస్ట్, అంత పర్ఫెక్ట్గా. తర్వాత నా మేకప్లో కూడా అన్నీ చూసి అప్పుడు స్కెచ్ వేసేవాళ్ళు. ఒక్కొక్క క్యారెక్టర్కి స్కెచ్ ఉండేది. ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ హెయిర్ స్టైల్ నుంచి కనుబొమ్మ, లిప్స్టిక్, కళ్ళు, నగలు చేసేవాళ్ళు. డ్రెస్సెస్ కూడా కుట్టేవాళ్ళు. మంచానికి మొత్తం వేసేసి తణుకులు అంటారు సీక్వెన్స్ అన్నీ కుట్టి అలా రెడీ చేసేవాళ్ళు కాస్ట్యూమర్స్. తర్వాత స్కెచ్ వేసి నా లిప్స్టిక్ మట్టుకు చెప్పారు, అమ్మ కొంచెం షేపు రావాలి అని చెప్పి మేకప్ మ్యాన్ పిలిపించి ఆ లిప్స్టిక్ వేయించి అంత శ్రద్ధ తీసుకునేవాళ్ళు. అదే అన్నాను కదా, షూటింగ్ అని వచ్చిన తర్వాత ఇంకా డైవర్షన్ ఉండదు. సినిమా డైలాగు, యాక్టింగు దాని మీదే ఉంటుంది ధ్యాస, దాని మీద ఉండదు వాళ్ళకి. బట్ ఎప్పుడైనా ఆలోచించారా ముగ్గురు సీఎంస్ని మీరు కవర్ చేశారు, ముగ్గురు సీఎంస్తో మీరు వర్క్ చేశారని? ఇండస్ట్రీ నుంచి జయలలిత గారు, ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు. జయలలిత గారితో కలిసి నేను డబ్బింగ్ చెప్పారు, కలిసి డబ్బింగ్ చెప్పాను. ఆవిడ కూడా చాలా కామ్ క్వైట్. సెట్లో కూర్చున్నారంటే దూరంగా కూర్చుంటారు, బుక్స్ చదువుతూ ఉంటారు. ఏదో ఒక బుక్ చేతిలో ఉంటుంది, చదువుతూ ఉంటారు, చాలా కామ్గా ఉంటారు. చాలా డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు కదా, మేము అందరి మాస్టర్లతో చేసాం కదా. చేసేటప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, మాస్టర్లు అందరూ చెప్పేవాళ్ళు, జయలలితమ్మ చాలా అదే తమిళ్లో చెప్పేవాళ్ళు, చాలా క్లెవరు, ఇలా ఎంత తెలివిమంత్రాలంటే అలా పట్టేసేదంట. స్టెప్పు అలా దూరంగా చూసి ఒకసారి చూసేసి నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ చేసేసేదంట. అంత నాలెడ్జ్, అంత తెలివి, గ్రాస్పింగ్ శక్తి. సో ముగ్గురు సీఎంస్ మీకు క్లోజ్ కాబట్టి ఆ టైంలో ఏమన్నా పొలిటికల్గా కూడా స్టార్ట్ అవుదాము, ఏమన్నా ఒక పొజిషన్ అడుగుదాము అని ఏమనిపించలేదు? అప్పుడు అనిపించలేదు, ఇప్పుడు అనిపించలేదు. అసలు నాకు ఇదే లేదు, అస్సలు లేదు.
ఆ ఆలోచన లేదు, ఆ అవసరం రాలేదు. అవసరం రాలేదు, సరే ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా అవసరం వచ్చేదేమో, కానీ నాకు ఆ ఇంట్రెస్టే లేదు. ఎవరికి వేసారు మీరు ఓటు? ఎన్టీఆర్ గారికి వేసారు, జయలలిత గారు తమిళ్లో వేసారు, మీకు ఎక్కడుంది ఓటు? నాకు అక్కడ తమిళనాడులో ఉన్నాను. జయలలిత గారికి. అలా ఓటు ఎవరికి వేసాను చెప్పండి. అది చెప్పను కాక చెప్పను, కానీ అక్కడ కరెక్ట్గా అనలైజ్ చేస్తారు. తమిళనాడులో అనలైజ్ చేయడం పక్కాగా చేస్తారు. ఈసారి మరి ఎలాగో అయితే నేను మా ఆయన్ని కూడా అడగను, మా అమ్మాయిని కూడా అడగను ఎవరికి వేశారని. వాళ్ళు చెప్తే వింటాను, వాళ్ళు అడిగితే నేను చెప్తాను, అంతే. ఎందుకు మీ అమ్మాయిని సినిమా వాసన తెలియకుండా పెంచారు? ఏమో తెలియదు, అసలు అందరు అడుగుతారు. ఇప్పుడు నాకే ఆశ్చర్యంగా ఉంది. కానీ చదువు, మా ఆయన కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నారు కాబట్టి నేను ఇట్లా షూటింగ్స్ వచ్చేటప్పుడంతా మా ఆయన పాపని స్కూల్లో దింపడం, స్కూల్లో పికప్ చేసుకోవడం, మొత్తం 14 సంవత్సరాలు +1 +2 వరకు ఆయనే చేసేవాళ్ళు. నేను వీలున్నప్పుడు వాళ్ళని ఇక్కడికి షూటింగ్ ప్లేస్కి రమ్మని చెప్పేదాన్ని, లేదంటే నేను రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు గోదావరి గౌతమి ట్రైన్ ఎక్కానంటే విజయవాడలో దిగి, విజయవాడ నుంచి మళ్ళీ చెన్నై ట్రైన్ ఎక్కి, ఒక పొద్దున్న దిగిన తర్వాత ఒక సాయంకాలం వరకు మా అమ్మాయిని చూసుకోవడానికి ఉండి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చేదాన్ని. అందరూ అనేవాళ్ళు, నిన్న మాతో ఉంది విజయ, ఇప్పుడు ఎక్కడి నుంచి చెన్నైకి వెళ్ళిందని. వాళ్ళు ఆ టికెట్ వేసేవాళ్ళు, వీళ్ళు ఇక్కడ ట్రైన్ టికెట్ వేసేవాళ్ళు. వాళ్ళు అనేవాళ్ళు, మరి హైదరాబాద్ అయితే నేరుగా గౌతమి గోదావరి హైదరాబాద్కి వస్తుంది కదా, ఆవిడెందుకు రాలేదు, చెన్నై నుంచి వస్తుంది అనుకునేవాళ్ళు. పాప కోసం అని నేను మెయిన్గా అలాగా, అది సాక్రిఫైస్ అని చెప్పలేను, తర్వాత కష్టం అని చెప్పలేను, అదొక ఆనందం, అంటే ఒక సాటిస్ఫాక్షన్. అలా వచ్చి అలా కూడా వర్క్ చేసేదాన్ని. అలాగా ఉన్నప్పుడు నాకు ఎప్పుడు అనిపించలేదు ఈ సినిమా ఫీల్డ్కి, ఎందుకంటే నేను అలా అనుకొని రాలేదు కదా. నాకు సినిమాలు యాక్ట్ చేయడం ఒక ప్యాషన్ అని నేను ఎప్పుడు అనుకోలేదు, అనుకోకుండా నేను వచ్చాను. ఇప్పుడు ప్యాషన్ నేను చెప్పగలను, ఇప్పుడు చెప్పగలను. ఎందుకంటే మన్మథలీల సినిమా తమిళ్లో చేసిన తర్వాత తమిళ సినిమాలన్నీ చేస్తూ అది అలవాటయ్యి, దాంట్లో ఒక ఇంట్రెస్ట్, దాంట్లో మంచి మంచి సినిమాలు హిట్ కావడం, తర్వాత తెలుగులో మంచి సినిమాలు చేయడం, తెలుగులో అన్ని సినిమాలు హిట్ కావడం, 100 days 200 days 365 days కూడా ఆడింది మా పల్లెలో గోపాల్. అలాగా అలా సినిమాలు చేస్తూ ఉండగా నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగి, ఇప్పుడు నేను ఈ ఏజ్లో కూడా, అది పెద్ద ఏజా చిన్న ఏజ్ అని కదా, ఇప్పటికీ నేను చేస్తున్నానంటే నాకు అది ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్. కానీ చేసే పని మటుకు పక్కగా చేయాలి, బాగా చేసావు అని పేరు తెచ్చుకోవాలి అనే ఆశ మటుకు నాకు ఎప్పుడు ఉంది. నా హెల్త్ కోఆపరేట్ చేసేంతవరకు నేను చేస్తాను. ఇప్పుడైతే ఆ మాట చెప్పగలను. అట్టి పరిస్థితుల్లో కూడా మా అమ్మాయిని పాయింట్కి వస్తే, ఒకప్పుడు నేను అనుకున్న, ఒకవేళ చదివించిన తర్వాత సినిమాలో చేరుతాను అని మా అమ్మాయి అంటే అప్పుడేమన్నా ట్రై చేసేదాన్నేమో. మా ఆయన కూడా అదే అన్నారు. నేను అడిగాను మా ఆయన్ని కూడా, అడుగుతున్నారు, లేదు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించేది కాదు, చదువు మీదే ఉండేది, ఎప్పుడు సినిమాల గురించి అడిగేది కాదు, మేము కూడా చెప్పేవాళ్ళం కాదు, ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు. ఒకవేళ చదివిన తర్వాత అడిగుంటే అప్పుడేమన్నా మేము